హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మీరు ఎంత కష్టపడుతున్నా కానీ మీ పాకెట్‌లో కానీ, మీ ఇంట్లో కానీ డబ్బు నిలవట్లేదా? జాతక పరంగా అసలు ఉద్యోగాలనేవి ఎప్పుడొస్తాయి? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా? వాస్తు పరంగా ఇంట్లో ఏ రంగు వేసుకుంటే మనకి కలిసొస్తుంది? అండ్ ఇంకొక థింగ్ పునుగు పిల్లి తైలం, కుబేర కుంకుమ వీటి స్పెషాలిటీస్ ఏంటి? అసలు వాటిని ఏ సందర్భాల్లో వాడాలి? ఎలా వాడాలి? అని చెప్పేసి ఈరోజు మనతో వీటి అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. సో, గురూజీని వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నమస్కారం గురూజీ. మహాదేవ. ఎలా ఉన్నారు? ఫైన్. సో, చాలామంది ఇళ్లల్లో డబ్బు అనేది అసలు నిలవదు. అది వాళ్ళ ఇంట్లో అదే పెద్ద సమస్యగా మారుతుంది. పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. మనీ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఎంత సేవ్ అయితే చేసుకున్నారో వెంటనే ఖర్చు కూడా అలాగే అయిపోతూ ఉంటుంది. అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటారు? పరిహారాలు ఎలా చేయాలి అంటారు? తప్పకుండా అమ్మా. పరిహారాలు అంటే ఇప్పుడు నేను ఈ స్టూడియోకు వచ్చినటువంటి సందర్భాలలో రాగానే జనరల్గా ఎంతసేపు ఉంటారు? హాఫ్ అన్ అవర్ ఉంటారా, 1 అవర్ ఉంటారా అంటే ఏమనిపిస్తుంది నాకు? ఎప్పుడు వెళ్ళిపోతారు అని చూస్తున్నారు అని అనిపిస్తుంది. అనిపిస్తుంది. అవును. సో ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడు అంటే వాడు ఇంట్లోకి రాకముందే కారు దిగగానే మనం అడిగితే ఎట్లుంటుంది? హ్మ్. సో డబ్బు అంటే కూడా అంతే. మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారు మన ఇంటికి వచ్చేటువంటి తరుణంలో ఇక్కడ ఇంత కట్టాలి, ఇక్కడ ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఈరోజు ఇంత అమౌంట్ ఇది, సో ఇది ఇంత, సో బ్యాలెన్స్ ఇంత, ఈ బ్యాలెన్స్లో బైక్ పెట్రోలు లేదా ఈఎంఐలు ఇంతే, క్లోజ్ అయిపోయింది. హ్మ్. డబ్బు రాకముందే లెక్కేసి పెట్టేసుకున్నాను. అవునా కాదు? ఆమె కూడా డిసైడ్ అయిపోద్ది నేను ఇక్కడికి వెళ్ళాలి అని. సో ముందు అలా చెయ్యొద్దు. సో డబ్బులు రానివ్వండి. ఫస్ట్ డబ్బును మీరు ఆస్వాదించండి. ఆ డబ్బును ఇవాళ రేపంతా మన డిజిటల్ కరెన్సీ చేతికి ఎవరికి ఇవ్వడం లేదు కనుక ఏటీఎంలో నుండో లేదా మీ శాలరీ రాగానే కొంత ఒక 10,000 5,000 1,000 ఎంత ఉంటే అంత డబ్బును మీరు డ్రా చేసుకుని మీరు చూసుకోండి. మీ డబ్బును మీరు చేతులతో ఆస్వాదించండి. ఆ డబ్బును ఈ డబ్బును మీరు ఎప్పుడైతే తీసుకువెళ్ళి ఇంట్లో ఆ యొక్క నైరుతి మూలన ఆ డబ్బును పెడతారో మీకు ఒక ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగూ ఉండేటువంటి బీరువాలన్నీ కూడా నైరుతి మూలలోనే ఉంటవి. అక్కడే మనం డబ్బులు పెడతాం. సో ఈ డిజిటల్ కరెన్సీ రావడం ద్వారా మనకు మంత్లీ 1 lakh 2 lakh 3 lakh 5 lakh ఎన్ని లక్షలు ప్యాకేజ్ రాగానే వాటిని అలాగనే నిల్వ చేస్తూ ఉంటాం. వాస్తు ప్రకారంగా మనం ఉండేటువంటి ఇంట్లో ఒక ఎనర్జీ ఫామ్ కావాలంటే పూజ చేసుకోవాలి ఇంట్లో. అవునా కాదు? బాత్రూమ్, వాష్రూమ్ అందులో ఏం చేస్తామో అది చేస్తాం. అదేవిధంగా హాలు, కిచెను, బెడ్రూమ్ ఇట్లా అన్నీ ఎవ్రీథింగ్ మనము అన్ని రకాలుగా సెట్ చేసి పెట్టుకున్నాం. మరి ఇంట్లో నీకు డబ్బు పెట్టడానికి ఒక ప్రదేశం ఉందే, మనం అక్కడ మీరు డబ్బు పెడుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇక ఏది ఏమైనా ఇంట్లో డబ్బు నిలవడం లేదు, ఇంట్లో ఉండడం లేదు అని అనుకునేటువంటి వారు నేను చెప్పేటువంటి ఒకటే ఒక విషయం, కుబేర కుంకుమ. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఇందులో ఒరిజినల్, డూప్లికేట్ రెండు ఉంటుంది. డూప్లికేట్ తీసుకొస్తా అనుకున్నా కానీ ఇక బాగుండదు, మళ్ళీ ఇక నేనే అన్నట్టుగా ఉంటుందని తీసుకొని రాలేదు. ఎందుకంటే మార్కెట్లో చాలామంది ఉన్నారు. సో ఈ కలర్ను మీరు చూడండి. ఈ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. అందరూ కూడా థిక్ గ్రీన్ కలర్ ఇస్తారు, థిక్ గ్రీన్ కలర్. ఇలా థిక్ గ్రీన్ కలర్ కాకుండా ఇది ఒరిజినల్గా మనం తయారు చేసినటువంటి మన ఓన్ ప్రోడక్ట్ ఇది. సో ఈ విధంగా ఉంటుంది దీని కలర్ కూడా. సో దీనిని ధరించిన ఎడల ఎవరైతే ఇంట్లో ఉత్తరం దిశలో దీన్ని పెట్టాలి. దీనికంటూ ఇది ఒక అమ్మవారితో సమానంగా చూసుకోవాలి. ఇంట్లో ఉత్తర దిశలో మనం దీన్ని పెట్టేసి రోజు ఆఫీస్కి వెళ్తున్నాం, మూత తీసేసి చక్కగా కూడా కొంత కుంకుమ తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినా దానికి ఉండేటువంటి పవర్ అనేటువంటిది ఉండదు. దాని పేరే కుబేర కుంకుమ. ఇంట్లో ఉత్తరంగా ఉండేటువంటి దిశలో దానికంటూ ఒక సపరేటు ఒక కుర్చీ వేసి కూర్చుండబెట్టాలి. కుర్చీ అంటే ఒక ఆసనం, అంటే లైక్ ఒక చిన్న చెక్కపీట చేయిస్తారో లేదా అక్కడ ఏమన్నా మీకు ఏమైనా అల్మార రూపకంగా ఉంటుందో, లైక్ సెల్ఫ్ ఉంటుందో ఆ సెల్ఫ్లో పెట్టుకోండి. ఆ కింద ఒక నీట్గా ఏదైనా ఒక క్లాత్ కానీ మంచి క్లాత్ వేసి దాని మీద పెట్టండి.
సో ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళే క్రమంలో కావచ్చును, అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తలలో అన్యోన్యత లేదు అని అనుకునేటువంటి వారు కూడా ఈ కుబేర కుంకుమను పెట్టుకోవచ్చును. ఉప్పు అనేటువంటిది ఆగుతుంది. సో ప్రతిరోజు పూజ తదనంతరం కొంత కుంకుమను తీసుకోవాలి. ఇంట్లో డబ్బు పెట్టేటువంటి ప్రదేశంలో దీన్ని వేయాలి. డబ్బు పెట్టే ప్రదేశంలో కొంచెం వేసి మీరు బొట్టు పెట్టుకోవాలి. కేవలం ఒక 21 రోజులు చేసి చూడండి, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని వారే చూస్తారు. కనుక చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. కావలసిన వారు కింద కనబడేటువంటి నెంబర్ను మీరు వాట్సాప్లో సంప్రదించండి. ఎందుకంటే కాల్స్ రూపకంగా అంటే ఇప్పటికే విపరీతమైనటువంటి కాల్స్ వస్తున్నవి. ఇటు అపాయింట్మెంట్స్ కానీ, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ, మామూలు కాల్స్ కానివ్వండి. ఇప్పుడు ఈ ప్రోడక్టు గురించి అంటే ఎందుకంటే చాలామంది వస్తున్నారు, ఒరిజినల్ దొరకటం లేదు గురువుగారు అంటే, నేను మీకోసము ఈ ఒరిజినల్ కుంకుమను, కుబేర కుంకుమను, అదేవిధంగా పునుగు పిల్లి తైలాన్ని నేను మీకు అందించడం జరుగుతున్నది. ఈ 2 ప్రొడక్ట్స్. అదేవిధంగా ఎవరైనా పర్సనల్గా కావాలి అని అనుకునేటువంటి వారు ఎలిఫెంట్ యొక్క వెంట్రుక, ఇది ఉంగరాన్ని, ఇది ఒక ఉంగరం రూపకంగా చేయించి పెట్టుకున్న ఎడలా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఈ యొక్క ఎలిఫెంట్ వెంట్రుక ఇది, ఎందుకంటే నేను అందరికీ ఇవ్వట్లేదు, ఇది చాలా తక్కువ మంది వారికి మాత్రమే ఇస్తాను. సో ఇది ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఏంటి గురుగారు? సో ఇది కావాల్సినటువంటి వారు ఉంగరంలో ధరించుకోవచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.